హత్యకు గురైన కోట వినుత డ్రైవరు రాయుడు పాత వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. డ్రైవరు రాయుడు వీడియోపై స్పందించిన జనసేన మాజీ నాయకురాలు వినుత కోట రాయుడు చావులో తమ ప్రమేయం లేదు కాబట్టే కోర్టులో బెయిల్ వచ్చిందన్నారు. తాము ఫారిన్లో లక్షల జీతాలున్నా ఉద్యోగాలు వదులుకొని రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలు తీయడానికి కాదన్నారు. డ్రైవరు రాయుడు వీడియో వినుతకోట వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలన్నారు. తాను ఎటువంటి విచారణకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు సుధీర్ రెడ్డి. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఇంట్లో ఎవరు లేదు మేడం, ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని బాగా చిన్నప్పుడు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని అప్పుడు వీడియో ఆన్ చేసుకొని 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి అక్కడ తీసుకొని చూపిస్తాను అని చెప్పి తన టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయం వేసి నేను సునీతకి ఫోన్ చేశాను. అంతా వీడియో తీస్తూ ఉంది, నేను దొరుకుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దూకేద్దాం అనేసి నేనే మిద్దిపై నుంచి కింద దూకేశాను. దూకేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు ఖాళీ ఎగిరిపోయేటప్పుడు ఇంకా ఏం చేయాలి అయిపోయాను. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అడుగుతా ఉండేలోపు ఇంకెక్కడైతే అట్లా నేను చెప్పేస్తామా అని చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు, చంద్రరావు ఉన్నాడు, సీఎం అందరి మీద చెప్పేసి ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తా ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు, ఏ రోజు గురించి కూడా